కార్ ఫండ్ ఎందుకు డైరెక్ట్గా కార్ కొడదామని 100 ప్లాట్లు టార్గెట్ పెట్టే 86 ప్లాట్లు అయినాయి. అంటే సంవత్సరానికి 8 ప్లాట్లు అక్కడ, అదే సంవత్సరంలో మళ్ళీ 86 ప్లాట్లు. అంటే స్టెప్ బై స్టెప్ గ్రోత్ అనేది వచ్చింది. నేను స్టార్టింగ్ జాయిన్ అయిన కాడి నుంచి దుబాయ్ ట్రిప్ డైరెక్ట్గా సెలెక్ట్ అయ్యాను. అక్కడి నుంచి ప్రతి కంట్రీ వెళ్ళాలని చెప్పేసి ఒక డ్రీమ్గా పెట్టుకున్నాను. ఇప్పటికి 8 కంట్రీస్కి వెళ్ళొచ్చాను, ఎక్కడ మిస్ అవ్వను. 27 సంవత్సరాలుగా దీంట్లో ఉంటాను. నేను దీంట్లోకి వచ్చాక 60 లక్షలు పెట్టి G+1 ఇల్లు తీసుకున్నాను. అలాగే టీంతో ఉంటేనే సక్సెస్ అని చెప్పేసి రెగ్యులర్గా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అన్ని చోట్ల తిరిగి రెగ్యులర్ మీటింగ్ పెట్టడం వల్ల దాదాపు 140 మంది టీం ఏర్పడైంది. అంటే సింగిల్గా స్టార్ట్ అయిన కాడి నుంచి 140 మంది టీం దాకా వచ్చారు. ఇప్పటికి కంటిన్యూషన్, ఇప్పుడు మొన్న 10 ఎకరాలు ఇచ్చాను 19వ వెంచర్లో టీంతో. మొత్తం 220 ప్లాట్లు అయినాయండి ఈ 3 సంవత్సరాల్లో. అంటే రియల్ ఎస్టేట్లో ఎక్స్పీరియన్స్ లేకపోయినా మనం నమ్మకంగా ఉండి సీనియర్స్ చెప్పింది పాటిస్తే 100% సక్సెస్ వస్తుంది అనేదానికి మాదే ఉదాహరణ. ఒక పేపర్ బాయ్గా నెలకి 20,000 15,000 వచ్చాయి. LIC అవన్నీ చేసుకుంటే ఇంకొక 30,000 అలా యాడ్ అయ్యాయి. 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అప్పులే ఉండేవి. తర్వాత దీంట్లోకి వచ్చాక ఇప్పుడు నెలకి 4 లక్షల నుంచి 6 లక్షలు 8 లక్షలు కూడా తీసుకోగలుగుతాం. థ్యాంక్ యూ సార్.